चलेगा पुलिस का जुल्म नहीं चलेगा शर्मकारी बिठाना होगा शर्मकारी बिठाना होगा नहीं चलेगा एनकाउंटर अरे बंद करो आवाज दो पुलिस जुल्म बंद करो काउंटर के नाम पे कत्ल करना बंद करो भाई बंद करो काउंटर के ऑल एनकाउंटर्स పోరాడుదాం జీవించే హక్కు కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్కౌంటర్లు చేశారు పోలీసులు. ఈ ఎన్కౌంటర్లని పోలీసు హత్యలుగా భావిస్తూ ఈరోజు ఈ ధర్నా చేస్తున్నాం. సివిల్ సొసైటీ గ్రూప్స్గా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా దీని ప్రధాన ఉద్దేశం ఖచ్చితంగా పోలీసులు హత్యలకు పాల్పడ్డారు, ఏమైనా నేరం చేస్తే నేరస్తుల్ని విచారించడానికి మనకు ఒక వ్యవస్థ ఉంది. నేరస్తుని విచారించడానికి శిక్షించడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు. అది చాలాదన్నట్లుగా ఆయుధాన్ని కూడా తమ చేతుల్లో తీసుకున్నారు. అంటే రాజ్యం ఆయుధం పట్టుకోమని ఎక్కడ రాజ్యాంగంలో రాయాల. రాజ్యానికి పరిపాలన చేయమన్నారు. స్టేట్ అనేది పరిపాలన చేయాలా, కానీ స్టేట్ రాజ్యం ఆయుధాన్ని పట్టుకుని ప్రజల మీదకి వెళ్ళమని లేదా నేరస్తులని శిక్షించమని నేరుగా పోలీసులకి అధికారాలు ఎవరు ఇవ్వలేదు. కానీ వీళ్ళ శేషాచలం అడవుల్లో కూలీలు వాళ్ళు దినసరి కూలీలు, వాళ్ళు స్మగ్లర్లు కాదు. స్మగ్లర్లనైనా సరే విచారించి శిక్షించాల్సినటువంటి చోట కేవలం కూలీలు, వాళ్ళు దినసరి పొట్ట చేత పట్టుకుని బతికేటువంటి కూలీలని వరుసగా పిట్టల్ని కాల్చారు. అదేమంటే కూలీలు రాళ్లు రువ్వారు కాబట్టి కాల్చివేసామంటున్నారు. రాళ్లు రువ్విన కూలీలని హ్యాండిల్ చేయడానికి పోలీసులకు చేతగాలిగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో 4,000 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి స్థితి మనం చూసాం. ఇప్పుడు అక్కడ శేషాచలంలో జరిగిన, ఇక్కడ ఆలేరులో జరిగినటువంటి, మేము నిర్దిష్టంగా చెప్తున్నాం, ఆలేరు ఘటనని శేషాచలం ఘటనని జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ఎందుకు కోరుతున్నాం అంటే ఇవి పట్టపగలు చేసిన పోలీసు హత్యలుగా భావిస్తున్నాం. కాబట్టి ఇవాళ పోలీసులు చట్టాన్ని ధిక్కరించడానికి వీలేదు. ఒక ఉల్లంఘనకి పాల్పడ్డారు. ఆ ఉల్లంఘన రేపు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా శాంతి భద్రతల సమస్యగా దారితీస్తుంది. చట్టాన్ని అమలు చేయవలసిన వాళ్ళ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిగేటువంటి ఒక వైలెన్స్ ఏదైతే ఉందో ఆ వైలెన్స్ ప్రజలకి అన్రెస్ట్ని తీసుకొస్తుంది, అశాంతిని కల్పిస్తుంది. ఆ అశాంతి ప్రజాస్వామ్యానికి సరిపోదు. ఏ ప్రజాస్వామిక ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ప్రజాస్వామ్యబద్ధ పాలన సాగాలని కోరుకుంటున్న వాళ్ళగా మేము ఈ నిరసన వ్యక్తం చేస్తాం.